గైస్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 2 USB తోటి ఎలా ఆడాలి పదండి గైస్. ఇప్పుడు మనం కవర్ ఫైట్ ఎలా ఆడాలి, అవి బోయా ఎలా కొట్టాలి, హెడ్ షాట్ ఎలా కొట్టాలి, ఈరోజు మన టాపిక్. వీడియోనైతే ఎండింగ్ వరకు చూసి లైక్ అన్న కొట్టండి, షేర్ అన్న చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మీరు ఇవన్నీ వీడియోస్ కోసం మళ్ళీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని గంట మాత్రం ఆన్లో పెట్టుకోండి. మాటల్లోనే మనం ఒక 2 హెడ్ షాట్లు అయితే కొట్టేసినాం. ఇది అరే అరే ఈమె ఇవ్వాలరా, వెనకాల నుంచి వచ్చి కొట్టేస్తుంది. అరే బాబు ఇటు రావాలే, అరే రారా, అరే వాళ్ళు చూడండి గాయస్, అరే ఆమెను కొట్టేసే వీడే నాక్డౌన్ అయిండు. చా ఏంది గాయస్ ఇది, వీళ్ళు ఆడరాదు కావచ్చు, వీడు ఏమో హీరోయిక్ వేయండు. చా అరే నీకు ఇల్లన్నా నువ్వు తీసుకో, లేకపోతే చనిపోతావు మరి ముందే చెప్తున్నా నేనైతే. చనిపోతావు వద్దు, చనిపోయిండు. ఈ గుండు బాస్ వాడు బాగానే ఎత్తాను గైస్ వాడైతే. ఇప్పుడు మనం మినీ యూజర్ డై తీసుకొని అలాగనే ఒక గ్లూ వాల్ తీసుకోవాలి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే హెడ్ షాట్ ఎలా కొట్టాలి, అది మన టాపిక్. ఎలా ఓకేనా గైస్? పదండి. ఈ రెడ్ జోన్ పోయింది. పదండి త్వరగా పదండి గైస్. పద మన ఊకంగా అయితే ఇక రాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఇక్కడ దాక్కుందాం. పాప అరే అక్కడ ఎవరో డ్రోన్ వేసింది, డ్రోన్ వేసారు గాయస్. ఎవరబ్బా డ్రోన్ వేసింది? ఎవరో వేసారు మన దగ్గర, ఎవరో ఉన్నారు మన దగ్గర. పదండి ఇక్కడ దాక్కుందాం. అరే మళ్ళా అన్ననే M177 పట్టుకొని వచ్చింది, డబల్ బ్యారల్. అమ్మా కొడదామానే. అరే దాని నుంచి కదలెత్తలేదు. అరే చా గాయస్, దాని నుంచి కదలెత్తలేవు నాకు. మనోడు కూడా నాకు డౌన్ అయిపోయిండు. అరే వీడిని ఎవడన్నా కొట్టేసిర్రా, కిల్ అవుతుంది మీకే. కొట్టకుర్రు మరి పా. అయిపోయా, ఈడొక్కడే ఉన్నాడు ఫామ్ హౌస్ పెట్టుకొని. ఏమో నాట వీడేంది గాయస్, ఫామ్ హౌస్ పట్టుకొని ఈడొక్కడే ఉన్నాడు. వీడేమో బాగానే ఓరేస్తాడు. అమౌంట్లు వేసిండు మళ్ళీ మాకు అమౌంట్లు వేసిండు. పదండి ఇప్పుడు డబల్ బ్యారెల్ P90 అన్న డబల్ బ్యారెల్ అన్న తీసుకోవాలి. డబల్ బ్యారెల్ SCIT తీసుకున్నాను నేనైతే. బ్లూ వాల్ అయితే ఒకటి తీసేసుకున్నాక ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే హెడ్ షాట్ ఎలా కొట్టాలి. మనమే నాక్డౌన్ అవుతామా ఎందుకు కొంప చేసి, ఏమో చూడాలి. ఆటో వద్దు, అందులో ఉన్నారు కావచ్చు. నేను ఏట్లకు మరీ పోతున్నా. మరి అరే గయా బాయ్ టాటా గుడ్ బాయ్ అయింది మన పని. వాడు ఏంది గాయస్ గట్ల కొడతాండు, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వలేదు. సొప్పని కొట్టిండు, ఒకటే హెడ్ ఖతం, ఒక హెడ్ సొప్పని ఏంది మనకు. ఏంది గాయస్ వాడు గంత దారుణంగా కొడతాడు, మనమైతే దారుణంగా కొడతాము. అరే పోరా, జోన్లో పడి చనిపోతావు. అరే చనిపోయింది గాయస్ వాడైతే. ఈమెనైతే బాగానే ఓవర్ చేస్తుంది. పదండి ఇప్పుడు మళ్ళా P90 తీసుకుందాం మనం, ఎంతకైనా మంచి. నాకు P90తో మంచిగా ఆడొస్తుంది. P90 ఉన్న వెస్ట్ హెల్మెట్ కింగ్ఫిషర్. వెస్ట్ హెల్మెట్ వద్దు, గ్లూ వాల్ వద్దు, M500 కాదు రే ఇన్ని పట్టింది. పదండి త్వరగా పదండి. పద టక పదండి. టక
మనము అటు డ్రాప్ తీసుకోనికైతే పోదాం. అవి బుల్లెట్స్ తీసేసుకుంటాం. వాడైతే తీసేసుకున్నాడు, ఏమో బాగానే ఉన్నాడు వాడు. మనం అయితే ఇటు సైడ్ పోయి దాక్కుందాం. ఇక్కడ దాక్కుందాం సేఫ్గా. అక్కడ ఎవరు ఉన్నారో చూద్దాం. అరే ఇటు సైడ్ ఫైరింగ్ వచ్చింది. ఎవరు ఇక్కడ ఉన్నది? అవు ఇక్కడ ఇద్దరు వచ్చిర్రు. దానికి ఎట్లా హెడ్ షాట్ పట్టిందో చూసారా గైస్? దానికి ఎలా హెడ్ షాట్ కొట్టానో చూసానురా. ఆమెకి ఎలా హెడ్ షాట్ పడ్డదో చూసిర్రా? అద్దు వెనకాలకు అద్దు, వెనకాలకు పోదాం మనం, ఎందుకైనా మంచిది. కొట్టు గట్ల 138 పడ్డది హెడ్. మరి మనతోడు పెట్టుకుంటారు రాళ్ళు, మనతోడు పెట్టుకుంటే మామూలుగా ఉండదు బాబు, మామూలుగా ఉండదు. వెస్ట్ హెల్మెట్ లెవెల్ 3, వెస్ట్ లెవెల్ 3 కథ. మష్రూమ్స్ అవి ఇవి టకటక కొనేసుకుందాం. పదండి. ఎదుకొమ్మలోడు వచ్చిండు, జాంబీ సమురాయ్. వాడు తీసిండు కావచ్చు గాయస్, జాంబీ సమురాయ్ తీసిండు కావచ్చు. మనమైతే ఈడున్నాం. పద. మీకు బోయా ఎలా కొట్టడో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకున్నా. పద త్వరగా త్వరగా. దీని దగ్గర లూట్ ఏముంది? మంచిగా లూటు. మనకైతే ఆడబడ్డది. ఆయనకి డ్యామేజ్ తగులుతలేవు గాయస్. ఇక్కడ అవుతున్నాడు. అరే బుల్లెట్ పోతలేవు. కొట్టు. మరి 4-5 P90 తోటి నాకు డౌన్ అయినా. మనోడైతే వేసేసిండు టకటకవా. ఇంక గ్రానైట్ ఎందుకు వచ్చింది మధ్యలో? లెవెల్ 4 వెస్ట్ మనది. అరే అమ్మ, లెవెల్ 4 వెస్ట్ ఎగురేసింది దుర్రాని. ఒక 2 బుల్లెట్ కొడితే నేను అయిపోయేటోని కావచ్చు. ఇక అది మనల్ని చూడలేదు. వీడు చూసిండు. కానీ దాదా పట్ట తెచ్చాడు అడ్డది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీ వచ్చింది నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇప్పుడైతే ఏమవుతుంది, మనమే కావచ్చు కొట్టేది రౌండ్. మరి మొత్తం పెట్టుకుంటా కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుంది బాబు. మనతో పెట్టుకుంటే 0/7 కొడతా. 1v1 అట్లా కొడతాం. మళ్ళా 0/7 పా టకన వారా ఊకాంగే పా. వాడు తీసుకొని కత్తాండు డ్రాపు. గ్రోజెక్స్ గంటే. వాడు కింగ్ ఫిషర్ వేసిండు. గ్రోజెక్స్ మనకైతే దొరికేసింది. 42 యామో, 42 బుల్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. యామో 138 ఉన్నాయి. ఇప్పుడైతే 108 ఉన్నాయి బుల్లెట్. ఇప్పుడు మనం ఓడిపోతామో ఏమో గాయస్, నాకైతే భయంగా ఉంది. నేను కొట్టేస్తా. నేనైతే కొట్టగలుగుతా. వాళ్ళనైతే నేనైతే సప్ప వేసేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మా టాపిక్ ఏంటంటే బోయా. అదైతే నేను ఓడిపోయినా గైస్. అది ఆమె వెనకాల నుంచి వచ్చి కొట్టేసింది. ఒకటైతే మనం ఫ్రీ కిల్ దొబ్బేసినాం. గట్ల ఉంటుంది ఫ్రీ కిల్ మనకు. అక్కడేదో మెత్తండే ఎనిమి. పాపా వస్తున్నా బాబు, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. గ్రానైట్ వేసేనా నీ దగ్గరికి. గ్రానైట్ వేస్తున్నా నీ దగ్గరికే. గ్రానైట్తో ఆడుకోండి, మళ్ళీ నాకు పంపి సరేనా?
అత్తున్నా గొడ్డలు పట్టుకొని నరికేస్తా, నరికేస్తా. మనమే చచ్చిపోయినాం. ఎందుకు కలిసి వాడిని నరుకుతా, నేనే నరికిపోయినా. నెక్స్ట్ లెవెల్ గిల్డు ఇది అద్దుతి. మనం ఎందుకు, మనకు నాని కింగ్స్ ఉంది కదా. అరే కొడతాడు, కొట్టేసాయి, నువ్వు కొట్టేయాలి. గంతేరా బాబు, నీకు లైక్ రా, అంతేరా గంతేరా. మీరైతే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్స్. ఇలాంటి ఇంకా వీడియోల కోసం గంటనైతే ఆన్లో పెట్టుకోండి. మనమైతే 100కి అయితే దగ్గరలో ఉన్నాం. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఒక 20-30 అలా 20-30 వస్తే అయిపోద్ది గాయస్. దీనికైతే మీరు 2K వ్యూస్ అండ్ 1K లైక్స్ చేస్తే టిప్స్ పెడతాం మీకు. టిప్స్ అండ్ ట్రిక్స్, ర్యాంక్ పుష్కి ఎలా హెడ్ షాట్ కొట్టాలి, M177 తోటి ఎలా ఆడాలి, ఎలా 3 ఫింగర్స్ ఆడాలి, గట్లా అలా చెప్తా గైస్. మీరైతే మాటల్లోనే మనం ఒకరిని అయితే కొట్టేసినాం, ఇంకొన్ని కొడుతున్నాం. అరే 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 కొంచెం తక్కువ ఇచ్చిపోయా. ఓ మైండ్ బ్లోయింగ్. అరే వాడిని ఒక్కడిని కొట్టేసాయి, నువ్వు వచ్చిరివి. ఇట్రా. అరే వీడేటు విక్టరీ. యా గాయ్స్, విక్టరీ అయింది. విక్టరీ చా. ఇప్పుడు మళ్ళీ మనం వుడ్ పేకర్ అయితే తీసేస్తాం. వుడ్ పేకరు, గ్లూవాల్. పదండి త్వరగా పదండి గాయస్. ఒకడైతే వస్తాను కావచ్చు. మనం దగ్గర ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఎవడున్నాడు, అక్కడ లేడు కదా. ఇక్కడ నుంచి వస్తాడు కావచ్చు మనోడు. నువ్వు మళ్ళా నాకు కిల్లు చోరీ చేసినావు అనుకో, నీకు రివైవ్ అయ్యాను రే. ఇది ఒక మెసేజ్ ఒకటి గాయస్, UMP అట, హంటర్ UMP ఏమో. ఈ మెసేజ్లు నాకు ఊగత్తాయి. వాడిని అయితే నాకు ఇల్లు అయితే చోరీ చేసేసిండు. మన దగ్గర గొడ్డలు ఉన్నది, గొడ్డలతో నరుకుతే మళ్ళా మనమే నరుకుపోయినాము. యా ఏంది గాయస్ ఇది, మాటకు నరుకుతాడు నన్ను. మళ్ళా మామూలుగా ఉండదు, మళ్ళా నాతో పెట్టుకోకుర్రి. మామూలుగా ఉండదు, ముందే చెప్తున్నా. మనం పెట్టుకున్న మామూలుగా ఉండదు. మనంతో పెట్టుకోకూరి, నాతో పెట్టుకున్నది. అతను పెట్టుకుంటే అన్ని హెడ్ షాట్లే. మనంతో పెట్టుకుంటే బాడీ షాట్ కింగ్ ఆడు. ఎవరు ఏముడు ఏమా ఇట్లరాడారు. వాడే నా ఫ్రెండ్ గాడు, తెలుసా గాయస్. అరే నువ్వు ఒక్కడికి కొడితే కథం రా, బోయారా. ఇప్పుడు మంచిగా బోయా. ఇంకొక రౌండ్ ఉంది కదా, మర్చిపోయాను. బోయా అంటున్నా, బోయా కాదు. ఇంకొక రౌండ్ ఉంది. టక కొట్టేసేయాలి గాయస్ మనం. కొట్టుపోరా ఏం దిక్కులు చుట్టూనోరా బాబు. పోరా, అన్ని కొడితే సెకండ్ రౌండ్ అన్న పడుతుంది. గట్లా బాస్ గిల్డ్ అనేది. అబ్బో గ్రేజీ వైట. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, M177 తీసుకుందాం. M177 అయితే మంచిగా హెడ్ షాట్లు పడతాయి. ఇప్పుడు మన టాపిక్ ఏంటిది, బోయా ఎలా కొట్టాలి, అది మన టాపిక్. 300 మిగిలినాయి. ఇక పదండి, ఆ డ్రాప్లో ఏదో ఒకటి పడతాయి కదా. MI2B, AWM, లెవెల్ 4 వెస్ట్ అవి ఇవి పడతాయి కదా. దానికి వెళ్ళి పోయి తెచ్చుకుందాం, సరేనా. అక్కడ ఎనిమి ఉన్నాడు, కానీ అది అంత దూరం పోదే. డ్రాప్ పడ్డదా, పర్లేదు. ఇప్పుడే పడ్డది గైస్, డ్రాప్ పడ్డది. పారా. ఎస్, MI2B దొరికేసింది మనకైతే. MI2B అయితే దొరికేసింది. దాన్ని అయితే పారకూడదాం, బద్దలు కొట్టినాం.
మీద ఒకడు ఉన్నాడు కడతాం. వీళ్ళు కిల్లు దొబ్బుతారు ఉన్నాయి. MI2 దొరికింది నాకు. వీళ్ళైతే నా కిల్లులు దొబ్బులలో ఫస్ట్ ఉంటారు అన్నిటికీ. ఏం చేద్దాం. అక్కడ ఒకడు అయితే ఉన్నాడు. వాడు మనల్ని చూసిందా చూడలేదా? అక్కడ ఒకడు అయితే ఉన్నాడు. వాడు మనల్ని ఎరుకుతాను అనుకుంటా. మళ్ళీ స్కోపే అక్కడే ఉన్నాడా? వేరే కాడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడు. ఒకసారి నిల్చోరా బాయ్. AWM తోటి నాకు మంచిగా ఆడుతుంది. MI2తో ఆడరాదు గైస్. వాడిని నాకు చేసి నేను బోయా కొట్టినా. బోయా 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 బో